గత 10 ఏళ్లుగా గుజరాత్ జైల్లో ఉన్న లారెన్స్ బిష్నోయ్ని అమెరికాకు తెచ్చే ప్రక్రియ త్వరలోనే ఆరంభమవుతుందని ఆ దేశ అధికారులు ప్రకటించారు. అప్పగింతల ప్రక్రియ సుదీర్ఘమైనదని అంటూనే భారతదేశాన్ని అధికారికంగా అభ్యర్థించే పని మాత్రం సత్వరమే మొదలవుతుందని అమెరికా వ్యాఖ్యానించింది. వచ్చే నెల 31న లాస్ ఏంజల్స్ కోర్టులో రవీందర్ సింగ్ దండా గ్యాంగ్ కేసులపైన, సెప్టెంబర్ 1న జగ్గు భగవాన్ పురియా గ్యాంగ్ కేసులపైన విచారణ జరగబోతోందని కూడా అమెరికా అధికారులు ప్రకటించారు. జగ్గు భగవాన్ పురియా అస్సాం జైల్లో నిర్బంధంలో ఉండగా, రవీందర్ సింగ్ దండా కెనడాలోను, బిష్నోయ్ ముఠాలోని సతీందర్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ అమెరికాలోనూ తప్పించుకు తిరుగుతున్న విషయం తెలిసిందే. అమెరికా, కెనడాలోని అనేక హింసాత్మక ఘటనల్లో బిష్నోయ్ కుడిభుజమైన బ్రార్ ప్రమేయం ఉన్నదని, ఉత్తర అమెరికాలోని బిష్నోయ్ గ్యాంగ్ కార్యకలాపాలకు అతడు నాయకత్వం వహిస్తాడని FBI తేల్చింది. గోల్డ్ బ్రార్ను పట్టించిన వారికి $50,000 రివార్డును FBI ప్రకటించింది. అమెరికా, కెనడా, యూరోప్లు ఉమ్మడిగా సాగించిన ఆపరేషన్ హార్డ్ బాల్లో 3 నేరస్థ ముఠాలకు చెందిన 37 మందిలో 24 మంది అరెస్టు కావడం, బిష్నోయ్, జగ్గు తదితరుల నాయకత్వంలోని వీరంతా ఆయా దేశాల్లో హత్యలు, బ్లాక్మెయిలింగ్, స్మగ్లింగ్, మాదక ద్రవ్యాల రవాణా ఇత్యాది చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని FBI ఇటీవల నిగ్గు తేల్చడం నిజానికి మన నిఘా, పోలీసు వ్యవస్థల పనితీరును ప్రశ్నించడమే. అయితే కెనడాలో కొందరు గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో హతమైన ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ఉదంతంలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం లేదని, హత్యకు ఆదేశాలిచ్చింది బిష్నోయ్, గోల్డీ బ్రార్ అని అమెరికా దర్యాప్తు సంస్థ తన ఛార్జిషీట్లో పేర్కొనడం భారతదేశానికి పెద్ద ఉపశమనం. అభియోగాలు నమోదైనంత మాత్రాన నేరం రుజువైనట్లు కాదు. కానీ నిజ్జర్ హత్యానంతరం అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్ మీద వేసిన నిందలకు ఈ పరిణామాలు సమాధానం చెబుతున్నాయి. ఆధారం లేకుండా మాట్లాడవద్దని భారత్ హెచ్చరిస్తున్నప్పటికీ భారత ప్రభుత్వ ఏజెంట్లే ఈ హత్య చేయించారంటూ ట్రూడో అవకాశం దొరికినప్పుడల్లా వ్యాఖ్యానించడం ఇరు దేశాల సంబంధాలను దెబ్బతీశాయి. పైగా ఈ హత్య కేసు అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ పేరు కూడా చేర్చడంతో ఉద్రిక్తతలు పెరిగి ఇరు దేశాలు తమ దౌత్యవేత్తలను ఉపసంహరించుకున్నాయి. 2023 జూన్ 18న కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రంలోని ఒక గురుద్వారా బయట 2 దుండగులు నిజ్జర్ను కాల్చివేశారు. ఈ హత్యకు సబర్మతి జైలు నుంచి బిష్నోయ్ ఆదేశాలు ఇస్తే, ఉత్తర అమెరికాలో బ్రార్ సమన్వయం చేశాడంటూ భగవాన్ పురియా, దండా తదితరుల పేర్లను కూడా తమ అభియోగ పత్రంలో ఫెడరల్ ప్రాసిక్యూటర్లు చేర్చారు. ఆపరేషన్ హార్డ్ బాల్ సందర్భంగా పెద్ద ఎత్తున ఈ గ్యాంగుల నుంచి మాదక ద్రవ్యాలను, మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. నిజ్జర్ హత్యకు బిష్నోయ్ ముఠా కారణమంటూ అమెరికాలో కేసు నమోదు కావడం, భారత అధికారుల ప్రమేయం ఉన్నది అనడానికి ఆధారాలు లేవని కెనడా ప్రకటించడం క్లీన్ చీట్ కాకపోయినా ప్రస్తుతానికి పెద్ద ఉపశమనమే. ఈ పరిణామాలు చాలా ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానం ఇవ్వలేకపోయినా ఎంతో కాలం పాటు ఏకపక్షంగా సాగిన రాజకీయ ఆరోపణలు, దౌత్యపరమైన నిందలు, ఊహాగానాల నుంచి విముక్తి కలిగిస్తున్నాయి. గత 3 ఏళ్లుగా 2 దేశాల మధ్య అంతవరకు ఉన్న సాన్నిహిత్యాన్ని, సహకారాన్ని నిజ్జర్ హత్య భగ్నం చేసింది. సాక్ష్యాలను పరీక్షించకుండానే కేవలం సిక్కుల ప్రాపకం కోసం జస్టిన్ ట్రూడో తన పరిధులను దాటి వ్యవహరించారు. 2023 సెప్టెంబర్లో కెనడా పార్లమెంట్లో ఆయన భారతదేశం మీద వేసిన నిందలు, అనంతర కాలంలో వాటిని సమర్థించుకున్న ప్రయత్నాలు విస్మరించలేనివి. పరస్పర ఆరోపణలు, ఖండన మండనల కంటే నిజ్జర్ వంటి ఖండాంతర నేరస్తుల విషయంలో దేశాలు సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉంది.